హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు వర్షీ కృష్ణ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 రివ్యూ రోజు చూద్దామండి. ఎపిసోడ్ 2 ఆల్రెడీ హాట్‌స్టార్ లో అవైలబుల్ ఉందండి. ఎవరైనా చూడండి వాళ్ళంటే ఎపిసోడ్ 2 చూసి మన రివ్యూ చూసేయండి. మన రివ్యూ కనుక మన రివ్యూ మొత్తం చూసి ఎక్కడైనా ఎవరికైనా నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ 5 minutes లో ట్రైనింగ్ వచ్చిన ఫస్ట్ క్యాండిడేట్ ఆర్జే చరణ్ అండి. 26 years old. ఇతను స్టేజింగ్ ఫుల్ జోష్ వచ్చాయండి. ఫుల్ ఎనర్జీ, ఫుల్ స్పాంటేనియస్, టైమింగ్ అండ్ ఒక్కొక్కరు వేసే డైలాగ్ పంచులు ఇచ్చాడు. మంచి ఫన్ ఉంటూ స్టేజ్ ఉన్నంతసేపు హడావిడి చేశాడు. అతని ఫేస్ లో ఒక కామెడీ ఉందండి. అతను చూస్తున్నంతసేపు ఏం చేస్తాడని మనం ఎదురు చూస్తున్నాం. అంత కామెడీ చేశాడు. ఇతను ఇంట్రడక్షన్ చెప్పామంటే ఫస్ట్ సిఎస్ఐఆర్ హోస్ట్ చేశాడంట. తర్వాత ఆర్జే, న్యూస్ రీడర్, డాన్స్ ఇన్స్ట్రక్టర్, ఆన్లైన్ టీచర్ అండ్ టీచర్ ఫర్ చేంజ్ అనే ఆర్గనైజేషన్ లో వాలంటీర్ కూడా చేశారట. 26 years కి వర్క్ చేశారండి. నైస్. నెక్స్ట్ బిగ్ బాస్ మామూలు అయితే ఎవరైనా ఏమంటారు, బిగ్ బాస్ సెలెక్ట్ కావాలి లేకపోతే అడ్వాన్స్ సెలెక్ట్ కావాలంటారు. ఇతను బిగ్ బాస్ విన్నర్ అయిపోవాలంట అండ్ బిగ్ బాస్ బజ్ కూడా ఇతను ఇవ్వాలంట. ఇతను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు. మామూలుగా బిగ్ బాస్ సెలెక్ట్ అయితే చాలా అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఇతను బజ్ కూడా ఇతను ఇవ్వాలంట. నెక్స్ట్ మోదీ పరిగారెడ్డి నేను ఫామ్ లో ఫిల్ చేశానంటే మనుషులు మారిస్తే చావు పడతామంటగా అని ఫామ్ లో రాసి పెట్టాడు. అని వెళ్తే అవును, ఒక్కసారి మనుషులు మారిస్తే అతను మామూలుగా వాదించని సాగు కడతా అని చెప్పాడు. నెక్స్ట్ మీకు చరణ్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని బిల్లు మాట్లాడింది. అప్పుడు చరణ్ చెప్పారు ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేరు అంటే. ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఎందుకు లేరు అంటే బ్రేకప్ అయిందని చెప్పాడు. అప్పుడు అభిజిత్ ఎందుకు బ్రేకప్ అయిందని అడిగాడు. అభిజిత్ బ్రేకప్ ఎందుకు అయిందని అడిగితే ఊరికే మెసేజ్ చేయమంటే మెసేజ్ రిప్లై ఇవ్వమంటుంది, ఊరికి అక్కడ వెళ్తామంటుంది, ఇక్కడ వెళ్తామంటది, రిప్లై ఇవ్వకపోతే బాగా టార్చర్ చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు అభిజిత్ అన్నాడు కదా, అమ్మాయిలకు పనులు ఉంటారా, కొద్దిగా వాళ్ళని ఫ్రీగా వదిలేయాలా, ఆయన ఫ్రీగా వదిలేయాలంటే అందుకనే బ్రేకప్ ఇచ్చి ఫ్రీగా వదిలేదా అని చెప్తాడు. నెక్స్ట్ బిల్లు మాట్లాడింది. ఫామ్ లో ఫిల్ చేసావు కదా, నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే కోడిలా ఉంటారని ఎందుకు అనుకున్నామని బిల్లు మాట్లాడి ఇచ్చారని. తెలంగాణ ఏం చెప్పారు, పోతే బిర్యానీ ఫుడ్ పెడదామని కోడిలా ఉంటారనుకుంటున్నారని చెప్పాడు. అన్ని స్పాంటేనియస్ అండి. వాడు అడిగే క్వశ్చన్ కి ఇతను స్పాంటేనియస్, టైమింగ్ సూపర్ చెప్పాడు. లాస్ట్ ఏం చెప్పాడు, బిల్లు సీన్ కడిగింది. ఇప్పుడు ఇందులో సెలెక్ట్ కాకపోతే బిగ్బాస్ సెలెక్ట్ కాకపోతే ఏం చేస్తామని అడిగితే ఏముంది, ఆహార దీక్ష చేస్తానంట. ఆహార దీక్ష అంట. ఫుల్గా తిని దీక్ష చేస్తానంట. ఇంకా అందరూ ఎంత ఫన్ చేశారు అందరూ ముగ్గురు గెలిచారు. లాస్ట్ కి స్టేజ్ మీద డాన్స్ వేసి అందరూ ఇచ్చారండి. మర్చిపోయిన బజ్ వచ్చి చేస్తామన్నారు కదా, బజ్ వచ్చి చేయమంటే ఒక సెటప్ చేశారండి. సెటప్ చేశాక ఆ సెటప్ మీద అందరినీ ఒక క్వశ్చన్ చేశారు. అంత పర్ఫార్మెన్స్ చేయాలనిపించలేదు కానీ బెటర్. బజ్ వచ్చి చేయమంటే బజ్ వచ్చి బాగా చేశాడు. కానీ మరీ మంచిగా అనిపించలేదు, మరీ అంతే. ఫైనల్ గా అందరు గ్రీన్ ఇచ్చారు. ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. 30% సెలెక్ట్ అయ్యారండి. నెక్స్ట్ స్టేజ్ వచ్చిన క్యాండిడేట్ అక్షయ్ అండి. అక్షయ్ రాజ్ బాలాపూర్. అదే ఇతను రాగానే ఇంట్రొడక్షన్ చెప్పండి, ఐటీ ఎంప్లాయ్ అని. ఈ అక్షయ్ వీడియోస్ నేను చాలా రోజులు చూస్తానండి. అక్షయ్ వీడియోస్ బాగా చేస్తాడు. ఇతను స్టేజ్ మీదకి వస్తుంటేనే ఇతను సెలెక్ట్ అవుతాడు, సెలెక్ట్ అయితే బాగుంది అనిపించింది. కానీ ఎందుకో సెలెక్ట్ ఇక్కడ రాగానే రోస్టింగ్ ఎప్పుడైనా మనమే చేస్తే బాగుంది. ఆపోజిట్ వాళ్ళు చెప్తే మనం అందరం చేస్తాం, అందరం నవ్వుకుంటాము. ఇక్కడ ఇతనికి ఇదే మైనస్ అయింది అనుకుంటా. స్టేజ్ మీకు రాగానే ఇతను ఏమలేదు, మీరు ఏం చేస్తారంటే రోస్టింగ్ అని చెప్పాడు. సరే మీ 4 members రోస్టింగ్ చేయండి అని వాళ్ళు చెప్పారు. ఎక్కడైనా ఇప్పుడు అతను ఏమనుకున్నాడు, ఇక్కడ ఇచ్చేది వీళ్ళే డ్రింక్స్ ఇవ్వాలి, వీళ్ళ మీరు రోస్టింగ్ చేస్తే వీళ్ళు ఎలా తీసుకుంటారు అని అతను అంత కామెడీగా రోస్టింగ్ చేయలేకపోయాడు. సో అప్పటికే రోస్టింగ్ చేయడానికి ట్రై చేశారు. శ్రీముఖిని మిమ్మల్ని చూస్తే ఒక ఎనిమల్ గుర్తొస్తాయని చెప్పాడు. మార్నింగ్ చూస్తే మీరు ఈటీటీ విన్నర్ అని తప్ప ఇంకోటి గెలవడం నాకు తెలియదు అని చెప్పాడు. నవరీతిని మీకు మూవీస్ చాలా తక్కువ అయ్యాయి, ఒకసారి వచ్చిన దాంట్లో కూడా చాలా తక్కువ టైంలో మీకు ఆఫర్లు తక్కువ టైంలో వస్తున్నాయి, మీకు తక్కువ లిమిట్ వస్తున్నాయి అని చెప్పాడు. ఎందుకు నిన్నసేపు బాగా నర్వస్ గా ఫీల్ అయ్యండి. ఇక్కడ వీడియోస్ బాగుంటాయి, రోస్టింగ్ బాగా చేస్తాడు. ఇతను చాలా వీడియో చూశాను. ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద కూడా వీడియో చేస్తాడు. కానీ ఎందుకో ఈ వీడియో అయితే బాగా నర్వస్ కూడా ఎలాగో సెలెక్ట్ అవుతాను కాన్ఫిడెంట్ తో వచ్చి అనుకుంటా. ఎందుకో కానీ సెలెక్ట్ అయితే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఒకవేళ ఇతను సెలెక్ట్ అయింది అనుకోండి, బిగ్ బాస్ సెలెక్ట్ అయిపోతే ఇక్కడ నామినేషన్ లో పెట్టే బాగా పెడతాడు, పాయింట్. సో కానీ సెలెక్ట్ కాలేదు. ఇతను వీడియో చూసిన వాళ్ళు 20 ఎపిసోడ్ చూస్తుంటే ఆ వీడియోస్ లో చేసినంత 5% కూడా ఇక్కడ స్టేజ్ మీద చేయలేకపోయాడు. బాగా నర్వస్ గా ఉన్నాడు. నాకు తెలిసి వితౌట్ ప్రిపరేషన్ వచ్చాడంటే. ఎందుకంటే ఎలాగో నాకు ఇతనికి ఇన్స్టాలో 310 followers ఉన్నానండి.
సో ఎలాగో సెలెక్ట్ అయితేనే ధైర్యంతో ఉన్నాడు. నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే అనిపించుంటది. ఇతను ఆల్రెడీ ఇతను ఫాలో అవుతున్నారు, బాగా మాట్లాడతాడు, పక్కా సెలెక్ట్ అవుతాడు అని అనుకుని ఉంటారు. కానీ కాలేదు. శ్రీముఖ్ అయితే బాబుని బోరింగ్ మ్యాటర్ లేదు దాంట్లో, వెళ్ళిపోరా బాబు తొందర రెడ్డి ఇచ్చేయండి అని చెప్పగానే దీన్ని మాట్లాడి అంటే నవ్వుతూ వెంటనే రెడ్డి ఇచ్చేశారు. ఇంకా ఎవరిలో వెళ్ళి అభిజిత్ ఈ ఇద్దరు రెడ్డి ఇచ్చేసారు. శ్రీముఖ్ అన్నది ఇద్దరు రెడ్డి ఇచ్చారు. మరి బిందు వాళ్ళని పోయి అభిజిత్ని పోయి మరి గ్రీన్ రిక్వెస్ట్ చేసుకుంటే పోయాడు. వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి సార్ దాని టాపిక్ ఏంటి సార్ అంటూ మాట్లాడాడు. ఎక్కడ కొద్ది సహనం కోల్పోయి మామూలు అయితే వీడియో చూడండి, బాగా కోపంతో మాట్లాడు, బాగా ఎక్స్టెంట్ లిమిట్ గా రోస్టింగ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మధ్యలో మాట్లాడాడు, అన్నిటికీ సార్ అనుకుంటే క్వశ్చన్ మాట్లాడాడు. కానీ కొద్దిగా టెన్షన్ పడ్డాడు, బాగా టెన్షన్ పడ్డాడు. ఏదైనా ఏంటంటే ఏం చేయాలంటే ఏదైనా టాపిక్ ఏంటి, ఏదన్నా ఎవరైనా పర్సన్ పెట్టండి రోస్టింగ్ చేస్తుంటే ఇంకో పర్సన్ ఇక్కడ నువ్వు నలుగురు ఉన్నాం, మా నలుగురు రోస్టింగ్ చేయాలంటే నలుగురు రోస్టింగ్ చేయడం శాత కాదు, కానీ ఇంకో కావాలా అని అవి సీరియస్ అవ్వడం అండ్ బాగా బోరింగ్ అనిపించిందని నేను వెళ్దా బాబు వెళ్ళు అని అలా చెప్పారు. లాస్ట్ గా బాగా ట్రై చేశాడు అక్షయ్. లాస్ట్ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయాడు.